లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ మేరకు జడ్జి జస్టిస్ కావేరి బవేజా ఉత్తర్వులు వెలువరించారు. తదుపరి విచారణ మార్చి 28కి వాయిదా వేశారు. కేజ్రీవాల్ ని ఈడీ 10 రోజుల కస్టడీ కోరింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈడీ రిమాండ్ వ్యతిరేకించాలన్న కేజ్రీవాల్ తరపున న్యాయవాదుల వాదనని ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ని సూత్రధారిగా పేర్కొన్న ఈడీ పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం అరెస్ట్ చేసినట్లు తెలిపింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కి ట్రయల్ కోర్టులో చుక్కెదురైంది. కేజ్రీవాల్ ని ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఇటు కావేరి బవేజా సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ ఉత్తర్వులు వెలువరించడం జరిగింది. 10 రోజుల ఈడీ కస్టడీకి కోరడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉంది. ఇంకా అనేక కోణాల్లో ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అందుకోసం కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరారు. అయితే కేవలం 6 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. దీంతో ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. 100 కోట్ల ముడుపులు, అలాగే లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేర్పులు చేయడం, అలాగే సౌత్ గ్రూప్ పాత్రతో పాటుగా 100 కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారాలు, ఇటు గోవా ఎలక్షన్స్ లో 45 కోట్లను ఖర్చు చేశారన్న అంశాలని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సో వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ని అనేక కోణాల్లో ముఖ్యంగా విచారించబోతోంది. అలాగే కవితతో కలిపి కూడా ఇటు కేజ్రీవాల్ ని కన్ఫెస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు 6 రోజులుగా. ఈ రోజుతో ఈడీ కస్టడీ కూడా ముగుస్తుంది. రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ రేపు కవితను ముఖ్యంగా ఈడీ కస్టడీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఈడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రేపు కవిత తరపు న్యాయవాదులు బెయిల్ అప్లికేషన్ ని కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురైన నేపథ్యంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలి, ట్రయల్ కోర్టులో బెయిల్ దాఖలు చేసుకోవాలని చెప్పారు. కాబట్టి రేపు ట్రయల్ కోర్టులో బెయిల్ వేసుకునే అవకాశం ఉంది. సో కేజ్రీవాల్ కు మాత్రం ఊరట లభించలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవని చెప్పినప్పటికీ కూడా కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకోలేదు. ఈడీ వాదనని పరిగణలోకి తీసుకుంటూ ఇందులో ప్రధానమైన సూత్రధారి అలాగే కింగ్ పిన్ గా కేజ్రీవాల్ ఉన్నారన్న వాదన పరిగణలోకి తీసుకుంటూ ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కేజ్రీవాల్ ని 6 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. అలాగే తదుపరి విచారణని మార్చి 28కి వాయిదా వేశారు. థాంక్యూ గోపి.